భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు తిరగరాశాడు శుభమన్ గిల్. విరాట్ కోహ్లీ రికార్డును కూడా ఊదేసి అరుదైన చరిత్ర సృష్టించాడు ప్రిన్స్. టీమిండియా టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తొలి సిరీస్లోనే శుభ్మన్ గిల్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్తో టీమిండియా టెస్ట్ సారథిగా బాధ్యతలు చేపట్టిన గిల్ వరుస శతకాలతో చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన గిల్ భారత్ జట్టు నుంచి ఇంగ్లాండ్ గడ్డపై తొలి డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ రికార్డును కూడా ఊదేశాడు. టీమిండియా తరపున టెస్టులో డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాను చూస్తే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, శుభ్మన్ గిల్ ఉన్నారు. టెస్ట్ కెప్టెన్గా ఇప్పటి వరకు విరాట్ కోహ్లీని అత్యధిక పరుగులు చేయగా ఆ రికార్డును గిల్ ఇంగ్లాండ్పై బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 2019లో పూణే వేదికగా సౌత్ ఆఫ్రికాపై జరిగిన టెస్టులో 254 పరుగులు నాటౌట్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ స్కోర్. కానీ శుభ్మన్ గిల్ ఆ స్కోర్ని బ్రేక్ చేశాడు. 269 పరుగులతో రికార్డు బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఎక్కువ వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా కూడా శుభ్మన్ గిల్ టాప్లో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ 1979లో ది ఓవెల్ వేదికగా జరిగిన టెస్టులో 221 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ 2002లో ద ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 217 పరుగులు. సచిన్ టెండూల్కర్ లీడ్స్ వేదికగా 2002లో జరిగిన మ్యాచ్లో 193 పరుగులు. రవిశాస్త్రి ద ఓవెల్ వేదికగా 1990లో జరిగిన మ్యాచ్లో 187 పరుగులు చేశారు. ఈ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 269 పరుగులతో రాణించాడు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నింటినీ కలిపి సేనా కంట్రీస్గా పిలుచుకుంటారు. ఈ సేనా కంట్రీస్పై డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆసియా కెప్టెన్గా కూడా శుభ్మన్ గిల్ నిలిచాడు.